ప్రవక్త క్రయ విక్రయాలు కానీ స్నేహ సంబంధాలు కానీ ఉండనటువంటి ఆ రోజు రాకముందే నమాజులను నెలకొల్పమని, మేము ఏదైతే ప్రసాదించామో దానిలో నుంచి గోప్యంగా రహస్యంగా కానీ బహిరంగంగా కానీ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకి నువ్వు చెప్పు. భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షం కురిపించి దాని ద్వారా మీ ఆహారం కోసం పండ్లు పొలాలను ఉత్పన్నం చేసిన వాడే అల్లా. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడపడానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయనే నదీ నదాలను మీ ఆధీనంలో ఉంచాడు. ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను మీకు లోబరిచాడు. రేయింబవలు రాత్రి పగలు కూడా ఆయన మీపై సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు. మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లా చేసిన మేళ్లను లెక్కించదలిస్తే గనక లెక్కించలేరు. నిజంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు. 35-36 వాక్యాలు. 14 ఇబ్రాహీం ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం ప్రవక్త ప్రార్థించిన అతను ఇలా వేడుకున్నాడు, నా ప్రభువు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చెయ్యి. నన్ను నా యొక్క సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు. నా ప్రభువు అవి ఎంతోమందిని పెడదారి పట్టించాయి కనుక నన్ను అనుసరించేవాడే నావాడు. కానీ ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడివి. అల్లాహు. మా ప్రభు నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం కాబా వద్ద వసింపజేశారు. మా ప్రభు వారు నమాజును నెలకొల్పేందుకే ఇక్కడ వదిలిపెట్టాను కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చెయ్యి. వారికి తినడానికి పండ్లు ఫలాలను ప్రసాదించు, వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు. ఓ మా ప్రభు, మేము దాస్తున్నది బహిర్గతం చేస్తున్నది అంతా కూడా నీకు తెలుసు. భూమిలో కానీ ఆకాశాల్లో కానీ ఏ వస్తువు కూడా అల్లా నుండి దాగిలేదు. ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిల్ ఈసాకులను ప్రసాదించిన అల్లాకు కృతజ్ఞతలు. నిశ్చయంగా నా ప్రభు మొరను ఆలకించేవాడు. అల్లాహు. చూడండి, ఇక్కడ నమ్మకం, స్తుతి, ఆరాధన, అప్పగింత, క్షమాపణ, అల్హమ్దులిల్లాహ్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఇది